మార్చరు, పర్మిషన్ నాకు ఇస్తే రోజు మేము యాడ్ మార్చేది చేసిన ఏముండదు. అన్నాడు. యాడ్ చేసినా కూడా రావట్లేదు నాకు, ఎందుకు అనేది అర్థం కావట్లేదు. విచ్ ఇప్పుడు భారత్ చూడండి సార్, రావట్లేదు ఇది ఇప్పుడు మన. ఒకవేళ ఒకసారి చూడండి. సార్ ఇప్పుడు మామూలుగా మీకు టెలిగ్రామ్ లో డైరెక్ట్ అవుతుందో లేదో ఒకసారి చూసి చెప్పండి. సరే సార్, లెఫ్ట్ లెఫ్ట్ అయ్యి మళ్ళీ వస్తుంది. ఆ లెఫ్ట్ రండి. సార్ ఇంకా చెప్పాలి సార్. ఇప్పటికి కూడా స్టేకింగ్ కూడా చాలా మంది చేస్తున్నట్టున్నారు. మనకి 1000 పీవీసీ బీటా, 1000 పీవీసీ బీటా అప్లోడ్. స్టేకింగ్ కూడా హెవీ మొత్తంలో జరుగుతున్నట్టున్నాయి సార్. వావ్, సూపర్. మన విజయ్ భాస్కర్ సార్ పెట్టారు. సూపర్ గ్రేట్ సార్. మరి అంతే సార్, ఏంటి సార్? రావట్లేదు, దాంట్లో రావట్లేదు నాకు. సార్ మీ ఒక్కళ్ళకి ఎందుకు అలా ఉంది సార్? ఎవరికైనా ఇష్యూ ఉందా సార్ చెప్పేది? సార్ మళ్ళీ నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు 4 రోజులు అవుతుంది సార్ అట్లా నాకు కాబట్టి. అదే సార్, అంటే మీ 4, ఇప్పుడు 5 అక్కడ రోజుల నుంచి పర్మిషన్స్ కంటిన్యూగా కూడా నేను చేంజ్ ఇట్లే చేశాను, అయినా రావట్లేదు సార్. రావట్లేదు పర్మిషన్స్ కూడా సార్. చేంజ్ చేశాను, అయినా రావట్లేదు అంటున్నారు అవును సార్. సార్. ఇంకెవరికైనా మీకు ఏమన్నా అలా ఇష్యూ సార్ ఉందా? సార్ డైరెక్ట్ టెలిగ్రామ్ లో ఆన్ చేస్తుంటే ఆన్ అవుతుందా లేదు మీకు మీటింగ్? సార్ వెంకటేష్ సార్, స్టార్టింగ్ లో చెప్పండి సార్. స్టార్టింగ్ లో నాకు వాట్సాప్ లింక్ ద్వారా 10-15 రోజులు అట్లనే వచ్చింది సార్. తర్వాత ఆటోమేటిక్ టెలిగ్రామ్ లో వచ్చేసింది. అవును, అదే ఇప్పుడు సార్ ఎన్నో అంటున్నారంటే టెలిగ్రామ్ లో టచ్ చేస్తుంటే జాయిన్ అవ్వట్లేదు అంటున్నారు సార్. లేదు సార్, అంటే టెలిగ్రామ్ లో ఆటోమేటిక్ అవుతుంది. మేమైతే టెలిగ్రామ్ ద్వారానే వస్తున్నాం. అదే మరి. నేను కూడా కంటిన్యూ టెలిగ్రామ్ నుంచి వస్తుంది సార్. ఈ నాకు ఒక 5 డేస్ నుంచి అట్లా అవుతుంది సార్, రావట్లేదు టెలిగ్రామ్ లో. అయితే ఒక్కసారి మీ అదే సార్ ఫోన్ లా ఏదన్నా ఏదన్నా అంటే మామూలుగా అక్కర్లేని అంటే వేరే టెలిగ్రామ్ లో వస్తుంటాయి కదా సార్, అట్లయినా కూడా కొంచెం కనెక్ట్ అవ్వవు. కొంచెం అక్కర్లేని ఉంటే వేరే డిలీట్ ఏం లేదు చేయండి సార్, మన దాంట్లో అన్ని తీసేసాం. ఓన్లీ నాకు ఫోన్. ఈ రెండే ఉంటాయి సార్ ఓకే టెలిగ్రామ్. ఓకే. అదే యాక్చువల్లీ ఏంటంటే కొంచెం ఫోన్ స్టోరేజ్ అయినా కూడా ఒక్కొక్కసారి నాది కూడా టెలిగ్రామ్ లో కనెక్ట్ అవ్వదు సార్. టెలిగ్రామ్ కనెక్ట్ అవ్వదు. ఒకసారి ఏంటంటే సార్ మీ ఫోన్ లో స్టోరేజ్ ఫుల్ ఉన్నా, టెలిగ్రామ్ లో వేరేటి ఉన్నా కూడా, ఇప్పుడు టెలిగ్రామ్ ఆటోమేటిక్ గా కొన్ని మెసేజ్లు ఆటోమేటిక్ వస్తుంటాయి సార్. అట్లా ఉన్నా కూడా ఒక్కొక్కసారి అవును కనెక్ట్ అవ్వదు. సార్. చూద్దాం సార్, మీరు 5 డేస్ చూస్తాను. కాకపోతే అప్పుడు మళ్ళీ ఏమన్నా అదే చూడడం. సార్. ఓకే ఓకే. థ్యాంక్ యూ సార్. సరే సార్. మరి ఎందుకంటే అది ఒకవేళ ప్రాబ్లం ఉంటే కనుక అందరికీ ఉంటుంది, కానీ మీ ఒక్కరికి ప్రత్యేకించి ఉండదు కాబట్టి ఎందుకనంటే. ఓకే సార్, ఇంకేంటి? సార్ కూడా ఈరోజు కొద్దిగా బిజీగా ఉన్నట్టున్నారు, రాజేష్ సార్ కూడా. చూడండి, ఏమన్నా డౌట్స్ ఏమన్నా ఉంటే క్లియర్ చేసుకుందాం, ఏమన్నా షేర్ చేసుకుంటే షేర్ చేసుకుందాం. సార్ ఇంకా ఆల్రెడీ సెలబ్రేషన్స్ లో ఉన్నట్టున్నారు అందరూ. ఎలా ఉన్నారు ఏంటి? చాలా రోజులు అవుతుంది సార్, టైం లేక ఈ మధ్య నేను రాలేకపోతున్నాను.
గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అందరికి. హ్యాపీ దివాళీ. అందరూ సైలెంట్ గా ఉన్నారు. నేను కొంచెం బిజీగా ఉన్నాను సార్. హలో రాజేష్ సార్. రాజేష్ సార్ బిజీగా ఉన్నట్టున్నారు. కోట వెంకటేష్ సార్ బిజీగా ఉన్నారు. ఎస్ సార్, గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. నమస్తే సార్. నమస్తే. హ్యాపీ దీపావళి సార్. గుడ్ మార్నింగ్ సార్. ఓకే, పీవీసీ మెటా బిజినెస్ గురించి మాట్లాడితే నేను గతం ఒక 3-4 డేస్ బ్యాక్ చెప్పాను. బిజినెస్ మీరు ఎంతలా అర్థం చేసుకున్నారన్న దానిపైన బిజినెస్ లో సిస్టమ్ తో కొనసాగడం, జర్నీ చేయడం అనేది ఆధారపడి ఉంటుందని చెప్పాను. సో బిజినెస్ ని అర్థం చేసుకుందాం. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వెల్ ఒపీనియన్ ఉన్న వాళ్ళు బిజినెస్ పైన. ఇక్కడ ఎవరైతే కోయిట్ మీటింగ్ లో రిచ్ భారత్లో రెగ్యులర్ గా వచ్చే వాళ్ళందరూ కూడా చాలా పాజిటివ్ ఒపీనియన్స్ తో సిస్టమ్ తో కొనసాగుతున్నారు. బట్ అవుట్ ఆఫ్ కమ్యూనిటీ, అవుట్ ఆఫ్ కోయిట్ మీటింగ్, అవుట్ ఆఫ్ మన రిచ్ భారత్ నుంచి కానీ హిందీ మీటింగ్స్ లోకి సిస్టమ్ యొక్క పార్ట్నర్షిప్ తో కొలాబరేషన్ కానటువంటి వాళ్ళ పరిస్థితి మాత్రం బిజినెస్ ని వాళ్ళు రైట్ వేలో థింక్ చేయట్లేదు, ఒక మంచి దారిలో దాన్ని ఆలోచించలేదని అర్థమవుతుంది. సో సిచ్యువేషన్ బట్టి ఎవరైనా పరిస్థితులను బట్టి అంచనా వేస్తే మాత్రం చాలా ఇబ్బందులు పడతాం సార్. ప్రతి ఒక మంచి బిలియనీర్ తీసుకోండి, ఒక పెద్ద రికగ్నైజ్డ్ పర్సన్స్ ఎవరైనా సరే, వాళ్ళకి కూడా వాళ్ళ జర్నీలో ఇబ్బందులు ఉంటాయి. ఆ ఇబ్బందులతో వాళ్ళు కాంప్రమైజ్ అయిపోయి వాళ్ళు ఏదైతే ప్రయత్నాన్ని మానేస్తుంటే ఇవాళ ముఖేష్ అంబానీ ఉండేవారు కాదు. ముఖేష్ అంబానీ ఓకే, ధీరుభాయ్ అంబానీ మెయిన్ గా చెప్పుకోవాల్సిన వాళ్ళ ఫాదర్ ధీరుభాయ్ అంబానీ ఉండేవాడు కాదు, ఒక బిల్ గేట్స్ ఉండేవాడు కాదు, ఎవరైనా తీసుకోండి. వాళ్ళు సక్సెస్ఫుల్ జర్నీలో ఎన్నో ఇబ్బందులు వచ్చుంటాయి. ఆ ఇబ్బందులకి వాళ్ళు లొంగిపోతే ఈ రోజు వాళ్ళ యొక్క ప్రస్థానం నిలబడేది కాదు. ఫర్ ఎగ్జాంపుల్ సార్, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ప్రజెంట్ సిస్టమ్ లో బిజినెస్ పార్ట్నర్స్ గా మనం ఎలా ఉన్నామంటే, ఉదాహరణకి నా ఫ్రెండ్ అనుకుందాం, కొన్ని రాజేష్ సార్ గారిని తీసుకుందాం. రాజేష్ గారు ఒక కంపెనీ స్టార్ట్ చేశారు. తను ఆ కంపెనీకి పార్ట్నర్షిప్ గా నన్ను, కోట వెంకటేశ్వర గారిని, రాజమౌళి వెంకటేశ్వర సార్ గారిని, మాలతి రమేష్ గారిని, శంకర్ సార్ని, ఇట్లా 10 మంది తీసుకున్నారు అనుకుందాం. 10 మందికి పార్ట్నర్షిప్ ఇచ్చారు తన యొక్క బిజినెస్ లో. సో బిజినెస్ అనేది చాలా మందుకూడుగా జరుగుతుంది, ఎందుకంటే కొత్తగా పెట్టారు కాబట్టి. 2-3 సంవత్సరాలు అయింది, డెవలప్మెంట్ అవుతుంది. కొన్ని ఇబ్బందులతోటి రాజేష్ గారు తన యొక్క పార్ట్నర్స్ తోటి ఎవ్రీడే మాట్లాడుతూ
ఆగండి, చేద్దాము, డెవలప్ అవుతుంది అని మాట్లాడుతూ ఎవ్రీడే వాళ్ళు కలిసినప్పుడు తనైతే చెప్పుకుంటూ వస్తున్నాడు. నాకు ఏంటి ఇన్ని సంవత్సరాలైనా కూడా ఈ ఫర్ ఎగ్జాంపుల్ సూపర్ మార్కెట్ అనుకుందాం, ఒక పెద్ద సూపర్ మార్కెట్ పెద్ద అద్దాలతో పెట్టి రాజేష్ గారు బిజినెస్ పెట్టారు అనుకుందాం. సో నాకు ఎంతకాలం ఇట్లే ఉంటే ఏం బిజినెస్ రాజేష్ గారు, నేను డ్రాప్ అవుతున్నా అని చెప్పి నా పెట్టుబడి నాకు వెనక్కి ఇచ్చేసేయండి, నేను వెళ్ళిపోతాను అని చెప్పి నేను డ్రాప్ అయిపోయాను. ఆ తర్వాత నన్ను చూసి ఇంకొంత సమయం తర్వాత కోట వెంకటేశ్వర డ్రాప్ అయిపోయారు. సో ఆ తర్వాత ఒక్క తర్వాత ఒకరు తర్వాత ఒకరు డ్రాప్ అవుతూ వస్తున్నారు. కానీ రాజేష్ సారు ఆయన పెట్టినటువంటి బిజినెస్ చాలా ముందస్తుగా ఆలోచించి ఖచ్చితంగా నేను పెట్టిన బిజినెస్ మంచి సక్సెస్ సాధిస్తుందని ఒక అపారమైన నమ్మకంతో పెట్టినటువంటి బిజినెస్ అది. ఆయన పెట్టినటువంటి ఏరియాలో మంచి బైపాస్ రోడ్ పడింది, మంచి రింగ్ రోడ్ పడింది, వర్క్ జరుగుతున్నాయి, పడలేదు, పడబోతున్నాయి, ఆ వర్క్ అయితే జరుగుతా ఉంది. ఆ షాపింగ్ కాంప్లెక్స్ లేకుంటే సూపర్ మార్కెట్ ఏదైతే ఆయన పెద్దగా కట్టాడో అక్కడంతా వర్క్ జరుగుతా ఉంది. ఏరియా మొత్తం సరౌండింగ్స్ అంతా కూడా డెవలప్మెంట్ జరుగుతా ఉంది. సో రాజేష్ సార్కి తెలుసు ఇవన్నీ వర్క్ కంప్లీట్ అయితే సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ గా మన రాజేష్ సార్ పెట్టినటువంటి ఆ యొక్క బిజినెస్ ఏదైతే ఉందో అది నిలుస్తుందని ఆయనకు తెలుసు. కానీ ఎవరైతే పార్ట్నర్స్ గా సార్ తోటి ఉన్నారో వాళ్ళు ఆ యొక్క విజన్ ని ముందుగా గ్రహించలేకుండా నేను వెంకటేశ్వర మేము కూడా వెళ్ళిపోయాం. సో ఎప్పుడైతే వర్క్ ఫినిష్ అయిందో రాజేష్ సార్ తో పార్ట్నర్ గా చివరి వరకు ఇప్పటి వరకు వర్క్ ఫినిష్ అయ్యేంత వరకు ఎవరైతే ఒకరు ఇద్దరు ఉన్నారు. సో రాజమల్లి వెంకటేశ్వర సార్ ఉన్నారు అనుకోండి. సారు నమ్మి సార్ తోటి రాజేష్ సార్ తోటి బిజినెస్ కొనసాగించడం వల్ల చాలా బాగా డెవలప్ అయింది అప్పుడు బిజినెస్ ఆ తర్వాత. సో ఈ విషయము రాజేష్ సారు 10 మంది పార్ట్నర్స్ ఉన్నప్పుడు ప్రతిసారి ఆయన చెప్తా వచ్చాడు. సో ఇట్లా జరుగుతుంది, ఇట్లుంది, ప్రజెంట్ అయితే ఓకే, ఇది ఖచ్చితంగా ఎస్టాబ్లిష్ అవుతుంది, డెవలప్మెంట్ అవుతుంది, నిలబడదాం, మన యొక్క మంచి లాభాల్లో మనం వెళ్తామని చెప్తే కూడా విన్నటువంటి పరిస్థితి, డ్రాప్ అయిపోయారని పరిస్థితి, చాలా మంది వెళ్ళిపోయారు ఒకరు. సో ఇవాళ రాజేష్ సారు, రాజమల్లి వెంకటేష్ సారు వాళ్ళ యొక్క ఓపికకి నిదర్శనం ఏంటంటే అత్యధిక లాభాలతో వచ్చిన ప్రాఫిట్ అంతా కూడా వీళ్ళిద్దరికే షేర్. ఎవరైతే చివరి వరకు ఉన్నారో రాజేష్ సార్ యొక్క బిజినెస్ నమ్మి ఎవరైతే చివరి వరకు ఉన్నారో వాళ్ళు వచ్చిన ప్రాఫిట్ అంతా కూడా షేర్ చేసుకొని అద్భుతంగా ఉన్నారు. సో ఇది మీకు అర్థమైంటది. సిస్టమ్ లో ఉన్నటువంటి పరిస్థితులు, పార్ట్నర్స్, మనం అందరం కూడా పార్ట్నర్స్. సిస్టమ్ ఒక బిజినెస్ ఆపర్చునిటీ మనకి ఇచ్చింది. ఆపర్చునిటీని నమ్మి ఇప్పుడు మనకు వాస్తవాలు తెలియట్లేదు సార్. ఫ్యూచర్ ని ముందుగానే నేను చెప్పాను చాలా సార్లు, ఫ్యూచర్ ని ముందుగానే ఇమాజిన్ చేసుకొని ఇలా ఉంటది ఖచ్చితంగా. అదే నిన్న రాజమల్లి వెంకటేష్ సార్ ఒక మాట అన్నాడు, ఆశ అనేది లేకపోతే మనిషి బ్రతకలేడు. అది ఎక్కడైనా అది 100% కరెక్ట్. మీ ఏ ఆస్పెక్ట్ లో అయినా కరెక్ట్. నీ కుటుంబం పట్ల నీకున్నటువంటి ఆశ అన్నది నేను నడిపిస్తుంది. నా బిడ్డ ఇంత ప్రయోజకుడు అవుతాడు అనే ఒక ఆశతో నువ్వు అతన్ని పెంచడం, నీ బిడ్డను పెంచడం అనేది జరుగుతుంది. ఒక ఉద్దేశాన్ని నమ్మి, ఒక భరోసాతో, ఒక హోప్ తో నీ బిడ్డను పెంచుతావు. ఎవరైనా అంతే కదా. సో అలాగా మన బిజినెస్ లో మనం ఎంత కాన్ఫిడెన్స్ గా ఉన్నాము, ఫ్యూచర్ ని మన పీవీసీ మెటా ఏ విధంగా డెవలప్మెంట్ అవ్వబోతుంది అన్నది నమ్మి ఓపికతో నిలబడినప్పుడు అది ఏదైతే పరిస్థితులు
నేను చెప్పాను, ఆ పరిస్థితులు అనుకూలంగా బిజినెస్ కి తోడ్పడినప్పుడు అద్భుతమైన లాభాల దిశలో మనం నడుస్తాం. అదొకటి అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి విషయం మెయిన్ గా సిస్టమ్ లో ఇవాళ ఎవరైతే బిజినెస్ లో జాయిన్ అవుతున్నారో, ఈ రోజు ఎవరైతే కొత్తగా సీడ్ ఫండింగ్ చేస్తున్నారో వాళ్ళంత అదృష్టవంతులు వేరొకరుండరు. ఇవాళ ఫార్మింగ్ చేసేటువంటి వాళ్ళు ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో బిజినెస్ ఆపర్చునిటీని 100% యూటిలైజ్ చేసుకున్న వాళ్ళంత అదృష్టవంతులు ముగ్గురు. ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు వాళ్ళ బిజినెస్ ని ఇంప్లిమెంట్ చేసుకుంటే వాళ్ళకు కూడా అంతకు మించిన అదృష్టవంతులు ముగ్గురు. ఎందుకంటే పొటెన్షియల్ ఉన్నటువంటి బిజినెస్ కాబట్టి ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి కాబట్టి, డెవలప్మెంట్ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు పెట్టే ప్రతి పైసా అత్యంత విలువగా మారుతుంది కాబట్టి, ఎందుకంటే తక్కువ విలువలో నువ్వు లోపలికి వచ్చి ఎంత బెనిఫిట్స్ నువ్వు బయటకు వస్తావు. సో ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ పెట్టేసినట్టు వాళ్ళు పెద్ద మంచి రేట్లో పీవీసీ మెటా ఉన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసినటువంటి వాళ్ళకు కూడా అవకాశం ఉంది ఆ ఇన్వెస్ట్మెంట్ తీసేటువంటి ఆపర్చునిటీ ఇప్పుడు కానీ చేసుకుంటే. సో ఇక్కడ ఒక్కటే సార్, బయట వేరే ప్రాజెక్టులలో విషయం మనకు అవసరం లేదు. పీవీసీ మెటాలో నువ్వు పెట్టిన ప్రతి పైసా కూడా నీకు తిరిగి రెట్టింపు దిశగా వస్తుందనే దాంట్లో సందేహం లేదు. వాస్తవానికి $13 దగ్గర పెట్టిన వాళ్ళు ప్రజెంట్ నష్టం అని నేను చెప్తున్నది, నష్టం కాదది. వాల్యూ తగ్గిన కారణంగా నీవు పెట్టినటువంటి పెట్టుబడి యొక్క విలువ తగ్గింది అంతే. నువ్వు ఎక్కడ నష్టపోయావన్నది ప్రసక్తి లేదు. పీవీసీ మెటాలో నీ పెళ్ళవైన్ నుంచి తీసుకున్నా కానీ పెళ్ళవైన్ లో కూడా లాస్ అనేది లేదు. 100% న్యాయం చేసింది సిస్టమ్ ప్రతి పెళ్ళవైన్ పార్ట్నర్ కూడా. సో మనం ఏ రకంగా ఏ కోణంలో ఆలోచిస్తాం, ఏ దృక్పథంతో ఆలోచిస్తాము అన్న దానిపైనే మన మైండ్ సెట్ ఎలా ఆలోచిస్తుందో అలానే రిజల్ట్స్ ఉంటాయి. పీవీసీ మెటా అలానే కనిపిస్తుంది. ఇప్పుడున్న ఆపర్చునిటీని యూజ్ చేసుకొని ఇప్పుడు వచ్చేటువంటి అప్డేట్ కూడా పీటీపీ ఆప్షన్ లో కూడా రివార్డ్ బేస్ పైన వస్తుంది కాబట్టి చాలా త్వరపడాల్సి ఉంటుంది మనం అందరం కూడా. ఎవరైతే బిజినెస్ బిల్డ్ చేసుకోవాలనుకున్నారో వాళ్ళందరూ కూడా, అదే రాజేష్ సార్ కూడా మనం చెప్పినట్లు మీ శక్తికి మించినటువంటి ఆదాయాన్ని తీసుకొని వచ్చి పీవీసీ మెటాలో పెట్టి ఈ రోజు రేపు డెవలప్ అవుతుంది, అది వచ్చేస్తుంది, నాకు ఇంప్లిమెంట్ నేను పెట్టినది మల్టిప్లై అయిపోతున్న ఆలోచనతో క్రిప్టోలో మాత్రం అడుగు పెట్టకూడదు సార్. క్రిప్టోలో ఏదైనా జరగచ్చు. ఉన్న పొలంగా అత్యున్నత స్థాయికి వెళ్ళొచ్చు, అక్కడ నుంచి కింది స్థాయికి రావచ్చు, తిరిగి ఉన్నత స్థితికి వెళ్ళేటువంటి ఫ్లక్చువేషన్స్ అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు ₹1,00,000 మీ దగ్గర ఎక్సెస్ అమౌంట్ కాకుండా ఎక్కడో బయట నుంచి తీసుకొని వస్తే, రాజేష్ సార్ చెప్పారు, ఇవాళ మీరు పెట్టుబడి పెడితే ₹1,00,000 ఫ్లక్చువేషన్ అయినప్పుడు మీరు జాగ్రత్తగా దాన్ని తీసుకోగలిగితే 1,00,000 2 లక్షలు చేయొచ్చు తక్కువ టైంలోనే, వారం 10లోనే, లేకపోతే 10 రోజులు, 15 రోజుల్లోనే, నెల లోపుల్లోనే మీరు దాన్ని చేయొచ్చు. 2 లక్షలు చేయొచ్చు. సో అది హిందీ మీటింగ్ లో అయితే డిస్కస్ చేశారన్నారు. రాజేష్ సార్ వస్తే ఆ విషయం మనకి చెప్తారు క్లియర్ గా. హ్యూజ్ బెనిఫిట్స్ ఉన్నాయి పీవీసీ మెటాలో. ఒకటే మనకు ధైర్యం ఏంటంటే, బయట ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ లాగా పీవీసీ మెటా ఉండేటువంటి ప్రాజెక్ట్ అయితే కాదు. వాళ్ళు చేయాల్సి ఉంటే ఎప్పుడో చేసేసి కమ్యూనిటీకి చేయాల్సిన డ్యామేజ్ చేసి వెళ్ళిపోయేటువంటి వాళ్ళు. అది జరగలేదు కాబట్టి ఇది వాళ్ళు ఫ్యూచర్ విజన్ ఎలా ఉందో ఆ విజన్ ని టార్గెట్ చేసుకుని దానికోసం డెవలప్మెంట్ చిన్నగా చేసుకుని వెళ్తున్నారు.
400%, 500%, 100 పెడితే 100 వారం రోజుల్లో ఇస్తాను. ఇవాళ $100 పెడితే రేపు సాయంకాలం అంతా $200 అవుతాయి. ఇలాంటి ఎక్కడ చెప్పలా సిస్టమ్. ఒక సిస్టమేటిక్ గా ఒక ఒక టైం పీరియడ్ ఇచ్చి ఆ టైం పీరియడ్ ప్రకారం నీకు వచ్చేటువంటి రివార్డ్స్ ఏదైతే ఉందో పక్కాగా క్యాలిక్యులేషన్ ప్రకారం ఇస్తా పోతా ఉంది. 3 years అంటే 100% 1000 days కి నువ్వు పెట్టిన ఆ రోజు పెట్టినటువంటి డబుల్ అయి తీరుతా ఉంది. సో ఇవన్నీ మనం గమనంలో తీసుకోవాలి సార్. పిల్లవేణిలో ఉన్నప్పుడు నేను నష్టపోయాను సిస్టమ్ యొక్క చేసిన పని వల్ల, ఆ సిస్టమ్ చేసినటువంటి తీసుకున్నటువంటి స్టెప్స్ వల్ల, నిర్ణయాల వల్ల నేను నష్టపోయాను అని చాలా మంది వాపోయారు. ఇప్పుడు రాజమౌళి వెంకటేశ్వర మీటింగ్ విన్నాను, రికార్డు విన్నాను. ఆ సార్ కూడా చెప్పారు, ఏవిసి మెటా సిస్టమ్ లో లాస్ట్ లో పాయింట్ చెప్పారు. ఎవరైతే ఇవాళ లేరో బిజినెస్ లో 85 lakhs కమ్యూనిటీ అనుకున్నప్పుడు, 2 lakhs కమ్యూనిటీ అనుకున్నప్పుడు, ఒక 83 lakhs కమ్యూనిటీ ఎవరైతే సిస్టమ్ కి పైన భరోసా లేని వాళ్ళతో వారే అలాంటి బ్యాక్ స్టెప్ వేశారు, వెనకెళ్ళిపోయారని. ఇదన్నా కూడా ప్రతి లీడర్ చెప్పే దాంట్లో కూడా చాలా నిగూఢమైనటువంటి అర్థాలు ఉన్నాయి. ఇంకా చాలా రాజమౌళి వెంకటేశ్వర చాలా ఓపెన్ గా మాట్లాడారు. 10 minutes కంటిన్యూగా స్పీచ్ నేను ఆయన మాటలు విన్నాను. చాలా బాగుంది షేరింగ్ సార్ నిన్న చేసిన షేరింగ్. సో అవన్నీ కూడా మనం పాయింట్ చెప్పినప్పుడు దాన్ని 10 times మనం దాన్ని ఆలోచించాలి, లోతుగా ఆలోచించాలి. వాళ్ళు మాటల్లో ఫ్లోలో చెప్పినా కానీ చెప్పినటువంటి మాటని మనం లోతుగా పరిశీలించినప్పుడు చాలా విషయాలు మనకు తెలుస్తాయి. కొన్ని విషయాలు సిస్టమ్ చాలా మంచి దిశగా ప్రయాణం చేస్తుంది సార్. గతంలో లేని విధంగా స్తబ్దత అన్నది ఇప్పుడు లేదు. సిస్టమ్ చాలా చేంజెస్ అయితే తీసుకొని వచ్చింది తన యొక్క వే ఆఫ్ దీంట్లో. ఇప్పుడైతే మనతోటి కమ్యూనికేట్ అవుతుంది సిస్టమ్, పని ప్రారంభించింది. ఇవాళ ఇప్పటివరకు చాలా సార్ అది మనం అనుకుంటాం కానీ చాలా ఇష్యూస్ ఉంటాయి సార్. క్రిప్టో రన్ చేయడం అంటే, ఒక ప్రాజెక్ట్ రన్ చేయడం అంటే ప్రాజెక్ట్ యొక్క అధినేతలకి చాలా ఇష్యూస్ ఉంటాయి, అడుగడుగున ఇబ్బందులు ఉంటాయి. అవన్నీ కూడా ఫేస్ చేసి నిలబడి సస్టైన్ చేసుకుని మార్కెట్ లో ఇంత పోటీ ఉంటుంది సార్. క్రిప్టో పోటీ మార్కెట్ లో భయపడకుండా స్టెబిలిటీగా ఉన్నటువంటి కాయిన్ ఏదైనా టోకెన్ ఏదైనా ఉందంటే పీవీసీ మెటా సార్. 26,000 ఆఫ్ క్రిప్టో కరెన్సీలో స్టిల్ 4,000, 5,000 ర్యాంక్ లో 3,000 కూడా వచ్చి 2,000 కూడా ర్యాంక్ కూడా వచ్చి తర్వాత అటు ఇటు ఫ్లక్చువేట్ ఉన్నటువంటి కాయిన్ టోకెన్ పీవీసీ మెటా. ఇది ఇవాళ ఇట్లుంది పరిస్థితి. రేపు అనుకున్న స్థితిలో మనం సిస్టమ్ ఏదైతే ఇమాజిన్ చేసిందో అది యాజ్ ఇట్ ఈజ్ గా రన్ అయినప్పుడు ఆ యొక్క పీక్ లెవెల్ కి సిస్టమ్ యొక్క అంచనాలు కరెక్ట్ అయినప్పుడు మనం అందరూ మంచి స్థితిలో ఉంటాం. పీవీసీ మెటా మీరు బిగినింగ్ లో చూస్తే $1 తోనూ స్టార్ట్ అయిన పీవీసీ మెటా 2 రోజుల తర్వాత మధ్యాహ్నానికి 2 రోజుల తర్వాత 3 days తర్వాత 4 days తర్వాత 7 months తర్వాత $1 $1/2 ఇట్లా సెన్స్ బై సెన్స్ ఫాస్ట్ గా డెవలప్ అయింది. బికాస్ అప్పుడు ఇన్ఫ్లో అంత ఉంది, మనకు ఇన్వెస్ట్మెంట్ ఇన్కమింగ్ ఎక్కువ ఉంది కాబట్టి మొన్న రాజేశ్వరి కూడా చెప్పారు. సో అలాంటి స్థితి వస్తుంది పీవీసీ మెటాకి. ఎందుకు మీరు హైరాణ పడుతున్నారు పీవీసీ మెటాలో? $13 ఇప్పుడు పీవీసీ సార్ చెప్తా ఉంటారు, మంచి స్టాటిస్టిక్స్ ఉన్న కాయను ఏదైనా కానీ ఒక పీక్ స్టేజ్కి వెళ్ళి తర్వాత డౌన్ అయిందంటే ఖచ్చితంగా పీక్ స్టేజ్ ఏదైతే ఉందో దాన్ని టచ్ చేసి దాన్ని క్రాస్ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి.
బెస్ట్ కాయిన్, నమ్మదగినటువంటి కాయిన్, మంచి క్యాలిక్యులేషన్స్ స్ట్రక్చర్ ఉన్నటువంటి కాయిన్, మంచి ఫ్యూచర్ విజన్ ఉన్నటువంటి కాయిన్ ఖచ్చితంగా $13 పీవీసీ మెట్ వెళ్ళిందా అంతకు మించి వెళ్తుంది. 100% వెళ్తుంది సార్. మీరు చూస్తారు, అది మనకు కమింగ్ మంత్స్ లోనే అది క్లియర్ అవుతుంది. చూడండి, $13 వెళ్ళినప్పుడు పీవీసీ మెట ఇప్పుడు ₹1 ఉన్న పీవీసీ మెటకి ఎంతో డిఫరెన్స్ ఉంది. నిన్న ఆ విషయం కూడా మాట్లాడాడు సార్. సో ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ ని ఈజీగా క్రాస్ చేస్తాం పీవీసీ మెట, ఎందుకంటే బికాస్ ఆఫ్ జెన్యున్ ప్రాజెక్ట్ కాబట్టి అది జరుగుతుంది. ఎక్కడైనా ఏ క్రిప్టో నాలెడ్జ్ ఉన్న పర్సన్, క్రిప్టో నిపుణులు వాళ్ళందరూ కూడా చేసేది ఇదే. ఒక మంచి పొజిషన్ లో ఉన్నటువంటి కాయిన్ ఎప్పుడైతే డౌన్ అవుతుందో అక్కడ సమ్ క్రోస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ పెడతారు అక్కడ. ఎందుకంటే 100% ఆ కాయిన్, ఆ టోకెన్ మళ్ళా గతంలో రీచ్ అయినటువంటి ఆ పీక్స్ పాయింట్ ని, ఆ పాయింట్ ఖచ్చితంగా క్రాస్ చేస్తుంది. ఇది మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలండి. పీవీసీ మెట $13 అనేది చాలా ఈజీగా, నేను చాలాసార్లు చెప్పాను, డెడ్లీకి వెళ్తుంది. గతంలో ఏ విధంగా పీవీసీ మెట డే ఇన్ఫ్లో కమ్యూనిటీ ఎక్కువ ఫ్లోట్ ఉన్నప్పుడు ఎలాగా $1/$1 పెరిగిందో అలాంటి ఫ్లోస్ మెకానిజం వస్తుంది, పీవీసీ మెట తీసుకొని వస్తుంది సిస్టమ్. సో అలాంటి ఫ్లో మెకానిజం పీవీసీ మెట అలాంటి డెవలప్మెంట్ స్థితి వన్స్ స్టార్ట్ అయిందంటే తిరిగి మళ్ళా ఇన్వెస్టర్స్ వస్తారు. ఆల్రెడీ ఉన్నటువంటి పార్ట్నర్స్ తిరిగి ఇన్వెస్ట్మెంట్ చేయడం, కొత్త వాళ్ళు ఆ ఫ్లో ఎక్కువగా ఉండడం జరుగుతుంది. అప్పుడు నువ్వు అనుకున్న దానికన్నా $13 కన్నా పీవీసీ మెట క్రాస్ అవుతుంది. నాకు ఎవరో ఒక పర్సన్ చెప్పాడు, సీనియర్ పర్సన్, సార్ ఆల్రెడీ మంచి పొజిషన్కి వెళ్ళినటువంటి, మంచి ధరని, ఒక గౌరవమైన పీవీసీ మెటలో ఒక రెస్పెక్టబుల్ రేట్ ఏదంటే $15 అనుకుందాం, రెస్పెక్టబుల్ టోటల్ అనుకుందాం, హై ప్రైజ్ అనుకుందాం. సో ఆయన ఏం చెప్పాడంటే, సార్ ఒకసారి ఆ పీక్ స్టేజ్కి వెళ్ళినటువంటి టోకెన్ కానీ కాయిన్ కానీ డౌన్ అయితే, ఎంత డౌన్ అయితే అంత మంచిదంట, ఎంత లో లెవెల్కి వస్తే అంత బెస్ట్ అంట. కమ్యూనిటీ రావడానికి కానీ తిరిగి రీఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి కానీ అన్ని రకాలుగా మంచిది అని చెప్పారు ఆయన. ఒక్కసారి ఆ లో ప్రైజ్ నుంచి మినిమం $5 కానీ క్రాస్ అయిందా దాన్ని ఇంకా ఆపలేం సార్ అన్నారు. ఇది చాలా నిగూఢంగా ఆలోచించాల్సినటువంటి విషయం ఇది. ఆల్రెడీ మంచి పొజిషన్ ఉన్నటువంటి కాయిన్, టోకెన్ ఒకసారి లో ప్రైజ్ పడిపోయి, లో ప్రైజ్ నుంచి $5 కానీ రీచ్ క్రాస్ అయిందంటే చాలు, దాన్ని ఇంకా ఆపలేము, దాని డెవలప్మెంట్స్ ని ఎవరు కూడా ఆపలేరు. అంటే లో ప్రైజ్ లో ఉన్నటువంటి ఆ కాయిన్ ని ఎంత బిలీవ్ చేస్తే $5 రీచ్ అవుతుంది, ఎంత కాన్ఫిడెన్స్ లెవెల్ ఉంటే లో ప్రైజ్ లో ఉన్నటువంటి ఆ కాయిన్ ని, $1 లో ఉన్నటువంటి కాయిన్ $5 రీచ్ అయిందంటే ఎంత కాన్ఫిడెన్స్ ఉండాలి ఆ ప్రాజెక్ట్ పైన అన్నదే ఆలోచిస్తారు బయట ఇన్వెస్టర్స్. ఆ $5 రీచ్ అయ్యేంత వరకు మనం వేచి ఉంటే ఆ తర్వాత దాన్ని ఆపలేరని చెప్పారు ఆయన. నాకు చాలా ఎనర్జెటిక్ వర్డ్స్ అనిపించింది ఆయన మాటలో. సో అది పీవీసీ మెటలో 100% జరుగుతుంది సార్. ఇక్కడ మనం చేయాల్సిందంతా కూడా, మన ఒక ఫ్యామిలీ అనుకున్నప్పుడు ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటూ, ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకుంటూ, ఏ పర్సన్ కూడా వెనక్కి వెళ్ళిపోకుండా, అవసరమైతే కొత్త వాళ్ళని ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేసుకుంటూ వాళ్ళని కూడా పీవీసీ మెటలో నిలదొక్కునేలా చేయడమే మన పని. అది మనకు మంచిది. నేను ఒక్కడు మాట్లాడడం కాదు, రాజేష్ సార్ ఒక్కరు మాట్లాడడం కాదు, ప్రతి ఒక్కరు ఆ బాధ్యత తీసుకోవాలి, ప్రతి ఒక్కరు మాట్లాడాలి. ఇది నా బిజినెస్, రాజేష్ సార్ బిజినెస్ కాదు ఇది, మాలోత్ రమేష్ సార్ బిజినెస్ కాదు ఇది, తాటిబొమ్మల శంకర్ సార్ బిజినెస్ కాదు ఇది, నీది నాది అందరిది.
ఎప్పుడైనా కానీ గతంలో ఇంతకుముందు కూడా చెప్పాను, ఒక ఫోర్స్ ఉండాలి. ఆ ఫోర్సే మనం ఒకరికొకరు అందించుకునేటువంటి సహకారం మాటల ద్వారా. ఎవరు హెల్ప్ చేయలేరు చేతులతో. చేతులతో అంటే ఇది డబ్బుతో ముడిపడింది బిజినెస్ అంటే. సో ఎవరికి ఒకరికొకరు చేతుల్లో హెల్ప్ చేయలేకపోయినా కనీసం మనం మైండ్ లో ఉన్నటువంటి మాటలతోనైనా ఒక ఉత్ప్రేరకంగా ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకుంటూ ముందుకెళ్తే, కమ్యూనిటీ నిలబడితే, ఇవాళ రాజమల్లి వెంకటేశ్వర్ సార్ వెళ్ళిపోతే, పీవీసీ మెటా పైన సిస్టమ్ పైన సరైన అభిప్రాయం లేకుండా తను చేజారిపోతే, ఒక బిజినెస్ పార్ట్నర్ ని పీవీసీ మెటా సిస్టమ్ కోల్పోతా ఉంది అన్నది మనం అర్థం చేసుకోవాలి. ప్రతి పార్ట్నర్ మనకి ఇంపార్టెంట్. ఇక్కడ ఒక కొత్తగా జాయిన్ అయ్యేటువంటి 1000 పీవీసీ మెటాలతో సీడ్ ఫండింగ్ చేసేటువంటి ప్రతి పార్ట్నర్, కోట్ల పీవీసీ మెటాతో పార్ట్నర్ ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి ప్రతి పార్ట్నర్ మనకు అవసరమే. ఇక్కడ ఏంటంటే సంఘటితంగా అందరూ కూడా ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకుంటూ, మోటివేట్ చేసుకుంటూ, బిజినెస్ లో కొనసాగే విధంగా, నిలబడే విధంగా, సస్టైన్ గా ఉండే విధంగా, రాబోయేటువంటి ప్రయోజనాలని అందరూ కూడా సంఘటితంగా కలిసి టోకన్ నిలబెట్టుకుంటూ, బిజినెస్ నిలబెట్టుకుంటూ మనం నిలబడ్డాం. ఇది చాలా ఇంపార్టెంట్. మనం ఒక ఐకమత్యంగా నిలబడి మన టోకన్ ని, మన కాయిన్ ని మనం నిలబెట్టుకుంటున్నాం అంతే. ఏదో లేనిపోని విషయాలు చెప్పి అనవసరమైనటువంటి ఆశలు కల్పించడం కాదు ఇక్కడ మనం చేసేటువంటి పని. ఇక్కడ నేను మాట్లాడినా, ఎవరు మాట్లాడినా అదే జరుగుతుంది. సిస్టమ్ పైనటువంటి నమ్మకం. తప్పులు ఉన్నాయి సార్, సిస్టమ్ చాలా లేట్ చేస్తుంది, ఓకే, నేను కూడా ఒప్పుకుంటాను. అందరూ ఇది యాక్సెప్ట్ చేయాల్సినటువంటి విషయం. అది జరగాల్సిన వర్క్ ఫాస్ట్ కన్నా కొంచెం మందకొడిగానే జరుగుతుంది. మనకేం తెలుసు అక్కడ సిస్టమ్ లో ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కమ్యూనిటీ, సిస్టమ్ కమ్యూనిటీ అంటే వాళ్ళ యొక్క ఎంప్లాయీ సెక్షన్ ఎలా ఉంది, వాళ్ళు వాడేటువంటి ఎక్విప్మెంట్ పరిస్థితి ఏంటి, ప్రాజెక్ట్ కు నడిపించడానికి కావాల్సినటువంటి ఇన్కమ్ సోర్స్ సిస్టమ్ ఉందా లేదా, కమ్యూనిటీ నుంచి. ప్రాజెక్ట్ రన్ చేయాలంటే కొంత ఎక్స్పెన్స్ ఉంటుంది సార్, ప్రతి డైలీ ఎక్స్పెన్సెస్ ఉంటాయి. ప్రాజెక్ట్ నడిపించడం అనేది డబ్బుతో ముడిపడింది. అలాంటి సోర్సెస్, సిస్టమ్ కి నడిపించేటువంటి సోర్సెస్ తగినంత విధంగా ఉందా లేదా, అది కూడా మనం ఆలోచించుకోవాలి. సో ఎంతకాలం సిస్టమ్ లిక్విడిటీ పెడుతుంది సార్. ఇప్పుడు ఒక 100 కోట్లు పెడుతుంది లిక్విడిటీ. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో లిక్విడిటీ పెట్టినప్పుడు ఆల్మోస్ట్ ఆల్ పీవీసీ మెటా సెల్లింగ్ జరుగుతుంది. సో ఆ లిక్విడిటీ పెట్టడం కన్నా మెల్లమెల్లగా కమ్యూనిటీలో విశ్వాసాన్ని పెంచుకుంటూ, వడివడిగా అడుగులు వేసుకుని డెవలప్మెంట్ చూపిస్తూ, నమ్మకం చూపిస్తూ, కమ్యూనిటీలో భరోసా పెంచుతూ వెళ్తే చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది ప్రాజెక్ట్. సిస్టమ్ అదే ఫాలో అవుతుంది. రేపు అప్డేట్ లో వచ్చేటువంటి చేంజెస్ ఎలా ఉంటాయి అన్నది మనకు క్లియర్ గా అర్థం అవుతుంది. సిస్టమ్ తీసుకున్నటువంటి మనం ఒక మెతుకు అన్నం ఉడిక పట్టి చూసి చెప్పేయచ్చు. సో సిస్టమ్ నెక్స్ట్ చేసేటువంటి అప్డేట్ ఎట్లా ఉంటుంది, అది అప్డేట్ ని బట్టి మనము దట్ ఫ్యూచర్ ని మనం ఈజీగా గెస్ చేయొచ్చు. ఏ రకంగా ఉంది అప్డేట్, ఇది బయట వాళ్ళకి కమ్యూనిటీకి సంబంధించి డెవలప్మెంట్ గా ఉందా, లేకుంటే ఇది బయటకు ఎస్టాబ్లిష్ అయ్యే విధంగా ఉందా, కూడా ఇవన్నీ కూడా మనం ఈజీగా తెలిసిపోతుంది. సో పీటీపీ ఆప్షన్ రానివ్వండి, పీటీపీ ఆప్షన్ నాట్ ఓన్లీ ఫర్ కమ్యూనిటీ ఆర్ అదర్వైజ్ అదర్స్ కూడా ఇస్తుందా పీటీపీ ఆప్షన్ అన్నది కూడా చూడాలి సార్ మనం. ఒకవేళ సిస్టమ్ ఓన్ ఎక్స్చేంజ్ తీసుకొని వచ్చి మనం ఏదైతే ఆశిస్తున్నామో, సిస్టమ్ ఇలా చేస్తే బాగుండు, వేరొక కరెన్సీని తీసుకొని వచ్చి వేరొక కాయిన్ కొనుక్కొని ఇక్కడ పెట్టి దాన్ని గ్యాస్ ఫీజ్ గా వాడడం లేకుండా, ఇంటర్నల్ గా ఉన్నటువంటి ఈ యొక్క సిస్టమ్ లోనే ఏదైనా చేస్తే బాగుండన్న ఒక సిస్టమ్ తెలుసు, సిస్టమ్ దృష్టికి ఖచ్చితంగా వెళ్ళి ఉంటుంది ఆ విషయం. సో దానికోసం ఏం చేస్తుంది అన్నదాన్ని కూడా మనం చూడాలి. ఇప్పుడు ఇందాక మనం ఈ మధ్య కాలంలో 2-3 వారం రోజుల ముందు రాజేష్ సార్ యొక్క $40
రెడీమ్ చేసినప్పుడు $10 ఫీజు తీసుకొని $30 రెడీమ్ చేసింది. సో అలా ఆ విధంగా ఇది ఒక సూచిక అనుకోవచ్చు, మనకు ఒక హింట్ అనుకోవచ్చు. సో ఇలా కూడా నేను చేయగలను. ఒకవేళ మీకు రెడీమ్ చేయాలనుకుంటే సిస్టమ్ ఆటోమేటిక్ మనం రెడీమ్ ఆప్షన్ క్లిక్ చేస్తే చాలు, ఆటోమేటిక్ గా వచ్చిన రివార్డు కొంత ఫీజు సిస్టమ్ తీసుకొని మిగిలినటువంటి ఏదైతే రివార్డ్ ఉందో అది మన వ్యాలెట్ లోకి వచ్చేలాగా, లేకుంటే పీటీపీ ఆప్షన్కి వెళ్ళేటువంటి లాగా కూడా సిస్టమ్ తీసుకుని వచ్చే విధంగా ఎందుకు అనుకోకూడదు. మనం ప్రతిదీ కూడా సానుకూలంగా ఆలోచించాలి. ఇప్పుడు ఆటో రిడెంప్షన్ ఎలా సాధ్యమైంది? బిఎన్పి లేకుండా ఎలా ఎలా ఎగ్జిక్యూట్ అయింది ఆ కమాండ్? మిగిలినటువంటి 90, 40, 30, 50 ఎవరికైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎగ్జిక్యూట్ అయినాయి. రెడీమ్ చేసిన సిస్టమ్ అందులోనే ఫీజు తీసుకున్నది. బట్ ఇక్కడ కూడా సిస్టమ్ ఒకవేళ మన మాటలు విన్నట్లయితే $40 కు $10 అనేది చాలా పెద్ద మొత్తంలో సిస్టమ్ ఛార్జ్ చేసినట్టు నాకు అనిపిస్తుంది. సో దీన్ని కూడా సిస్టమ్ ఒకవేళ ఇలాంటి ఆప్షన్ ఇంప్లిమెంట్ చేయాలని ఉద్దేశం ఉంటే బిఎన్బి గ్యాస్ ఫీజ్ తీసేసి ఏదైతే మనకు ఆల్రెడీ రివార్డ్ ద్వారా వచ్చినటువంటి యొక్క దాంట్లోనే గ్యాస్ ఫీజ్ కింద తీసుకొని మనం చేసినటువంటి ప్రయత్నాలు ఏదైనా సక్సెస్ చేయాలని ఉద్దేశం ఉంటే మాత్రం సిస్టమ్ కూడా తన యొక్క ఫీజుని తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే 40కి 10 అంటే హ్యూజ్, అది చాలా. $10 అంటే చాలా పెద్ద ఫీజు కింద తీసుకున్నట్లే నా ఉద్దేశంలో. సిస్టమ్ ఈ ఫ్యూచర్ లో ఇలాంటి ఆప్షన్ ఏదైనా తీసుకొచ్చే ఉద్దేశంగా ఉంటే న్యాయబద్ధంగా, న్యాయపరమైనటువంటి కమ్యూనిటీకి ఏ రకంగా నష్టము లేకుండా, ఓకే నువ్వు రివార్డ్ ఇస్తున్నావు, నువ్వు ఇచ్చిన రివార్డ్ నేనే తీసుకుంటానంటే కాదు కదా. నువ్వు ఇచ్చిన రివార్డ్ లో మేము వెయిట్ చేసాము, వెయిట్ చేసి కొంతమంది రాజమౌళి వెంకటేశ్వర చెప్పారు, నాకు $100 అవ్వాలంటే 13 రోజులు టైం పడుతుంది. 13 రోజులు ఆయన వెయిట్ చేశాడు. 13 × 24 అవర్స్. ఎన్ని అవర్స్ వెయిట్ చేశారు సార్? అన్ని అవర్స్ వెయిట్ చేసి తను మళ్ళా సిస్టమ్ కి తను మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాడు. ఆయన ఎర్లీ బర్డో లేకపోతే ఇంకోలాగానో ఫార్మింగ్ ఏదో ఒకటి. సో ఒకవేళ సిస్టమ్ కి ఇలాంటి ఆలోచనలు ఉంటే కూడా కమ్యూనిటీకి ఏ రకంగానూ పెద్ద మొత్తంలో నష్టపోకుండా మీరు రీజనబుల్ గా చేసేటువంటి ఉద్దేశం అయితే చాలా బాగుంటుంది. కమ్యూనిటీ చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. వీఆర్ వెరీ హ్యాపీ సార్. సిస్టమ్ ఒకవేళ మనం మాట్లాడితే ఈ ఆప్షన్ మీరు తీసుకుని వస్తే మేము కమ్యూనిటీ మొత్తం చాలా హ్యాపీగా ఉంటే కొత్త కమ్యూనిటీ కూడా బయటగా అంటే వేరొక విధంగా డబ్బులు ఖర్చు పెట్టి ఇంకో క్రిప్టోని తీసుకొని వచ్చి ఇలాంటి అదనంగా డబ్బులు వెచ్చించే పని ఉండదు. ఆల్రెడీ పెట్టిన ఇన్వెస్ట్మెంట్ లోనే ఈ రెగ్యులేషన్ అవ్వడం, సైక్లింగ్ అవ్వడం అనేది చాలా బాగుంటుంది. సో హోప్ ఫర్ దట్ సార్. చూద్దాం ఎలా జరుగుతుందో, ఎలా తీసుకొని వస్తుందని. ఓకే సార్, మీరు ఎవరైనా జాయిన్ అవ్వండి. నాకు ఒక 2 కాళ్ళు అర్జెంట్గా వచ్చింది, నేను మాట్లాడుతున్నాను. సార్ తోటి మాట్లాడి మళ్ళీ వస్తాను. ఒకటే ఏంటి సార్, టేక్ ఓవర్ సార్, మళ్ళీ జాయిన్ అవుతాం. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ చంద్రశేఖర్ సార్. సార్ సూపర్ ఇంపార్టెంట్ అని చెప్పారు సార్. అన్ని ఒకవేళ ఏమన్నా డౌట్స్ ఏమన్నా ఉంటే క్లియర్ చేసుకోవచ్చు. ఒకవేళ ఎర్లీ బర్డ్ కానీ ఏమన్నా ఎలిజిబిలిటీ అవ్వాలన్నా కానీ లైవ్ లో చేసుకోండి. ఏం పట్టుకున్నా రండి సార్. సంజీవ్ సార్. సార్ వెల్కమ్ సార్. సంజీవ్ సార్. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే. థ్యాంక్ యూ సార్. చంద్రశేఖర్ సార్ మంచి విషయాలు చెప్పినారు సార్. చాలా చాలా హ్యాపీ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. అంటే సార్ కోవిడ్ మీటింగ్లో ఉండే ప్రతి పీయూసీ పార్ట్నర్ అందరికి కూడా ఈ యొక్క దీపావళి శుభాకాంక్షలు సార్. సార్ మీకు కూడా సార్ దీపావళి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. సార్ ఇక్కడ సీడ్ ఫండింగ్ పేజ్ ఓపెన్ చేస్తేనే మనకి టోకన్ అనేది వస్తుందా సార్? అంటే మీకు టోకన్ స్టేకింగ్ అనేది లేదా సార్? ద స్మార్ట్ టోకన్ పవర్డ్ బై పీపుల్ ఫర్ ద పీపుల్. ప్రజల చేత ప్రజల కోసము తయారు చేయబడే టోకన్. ఓకే, అవును సార్. ఇది ఒకటి కాదు, మొత్తము
కమ్యూనిటీకి సంబంధించింది, ఇది పబ్లిక్ సంబంధించింది, ఒకరి చేతిలో ఉండదు, ఒకరి కోసం అవును తయారు సార్. చేయలేదు. ద స్మార్ట్ టోకన్ పవర్డ్ బై పీపుల్ ఫర్ ద పీపుల్ ఆఫ్ ద పీపుల్. అంటే ప్రజల సార్ కోసము, మన ప్రజల మన ప్రజల కోసమే చేత తయారు తయారు చేయబడిన చేసేసాడు అని టోకన్. చెప్పేసి. 2019లో సార్ నేను జాయిన్ అయింది పీయూసీ పెర్లవెన్లో 2019 ఆగస్టు 10వ తారీఖు. సూపర్ సార్. అప్పటి నుంచి కూడా వెనకాట ఎక్కకుండా సిస్టంలో కొన్ని ఒడిదొడుకులు వచ్చినప్పుడు కూడా ఒకే నామంతో ముందుకెళ్తున్నాం సార్. సీడ్ ఫండింగ్, టోకన్ ఫార్మింగ్ చేసుకుంటూ, ప్లస్ మా డౌన్ లైన్లో ఉండే వాళ్ళకి మొబైల్ చేసుకుంటూ, ఆ విధంగా చేసుకుంటూ పోతున్నాం సార్. అదే సార్, ఇప్పుడైతే మంచి రోజులు స్టార్టింగ్ వస్తుంది. వరకు కూడా ఏదైనా వర్క్ అనేది మీరు స్టాప్ చేయలేదు, కంటిన్యూ చేసుకుంటూ వెళ్తున్నారు. అవును ఓకే సార్. సార్. అదే సార్, అదే కావాలి. కానీ ఏంటంటే మనకి సిస్టమ్ వచ్చే అప్డేట్స్ని బట్టి కూడా మనం ఫాలో అవుతూ ఉండాలి. ఇప్పుడు మనకు 30వ తారీఖు, ఈ నెల 30వ తారీఖు మంచి అప్డేట్ వస్తే ఇంకా కమ్యూనిటీ కూడా పెంచేదానికి బాగుంటుంది సార్. అవును సార్, అవును. అదే వెయిట్ చేస్తున్నాం అందరూ. ఇప్పుడు విత్తనాలు 500 ఇస్తుంది, ప్లస్ ఈ బిఎన్బి ఛార్జ్ కాకుండా మన పీయూసీ మీటనే గ్యాస్ ఫీజుతో పోతే కన్నా బాగానే ఉంటుంది సార్. అలా అయితే ఇంకా సూపర్ సార్, ఇంకా చూసుకోవాలి. పర్సెంట్ టోకన్ ఫార్మింగ్, సీడ్ ఫండింగ్ చేసుకుంటూ వెళ్తే బాగానే ఉంటుంది. థ్యాంక్ యూ సార్. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీరు కూడా మీ ఏదైనా కానీ మీరు షేర్ చేసుకుంటూ ఉంటారు, మీ టీంలో జరిగిన వర్క్ గురించి కానీ దేని గురించి అయినా కానీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. సంజయ్ సార్. థ్యాంక్ యూ సార్. సార్ ఇంకా రండి, ఇంకా ఎవరైనా కానీ ఏమైనా షేర్ చేసుకోవాలంటే సార్. రాజ్ సార్, గుడ్ మార్నింగ్ సార్. హ్యాపీ దీపావళి. థ్యాంక్ యూ అందరికి. హ్యాపీ దివాళీ. జస్ట్ ఇప్పుడు ఎంట్రీ అయ్యాను. సార్ అందరికి సెకండ్ కూడా హ్యాపీ దివాళీ అందరికి. హ్యాపీ విష్ యూ హ్యాపీ దివాళీ. సో అందరికి ఈ యొక్క మళ్ళీ నెక్స్ట్ దీపావళి వచ్చేసరికి మంచి మనము ఇన్కమ్ తీసుకోవడానికి కోరుకున్నాం. హ్యాపీ దివాళీ. హ్యాపీ దివాళీ. ఎలా ఉన్నారు, అందరూ బాగున్నారా? నమస్తే సార్, రాజేష్ సార్. నమస్తే బాగా. హ్యాపీ దివాళీ సార్. థ్యాంక్ యూ. విష్ ద సేమ్. హ్యాపీ దివాళీ. నెక్స్ట్ దీపావళి కల్లా మంచి రోజులు మంచిగా డెవలప్ కావాలి సార్. అందరూ కూడా వస్తారు మళ్ళీ అందరూ ఉండి, అందరూ మంచి ఇదిగా ఉండి, ప్రతి ఒక్కరు కూడా మంచిగా టీం చేసుకుంటూ దీంట్లో చేసుకుంటూ ఉంటే కనుక ప్రతి ఒక్కరు మంచిగా ఇదవుతారు అనమాట. అందరు కూడా మంచి అవుతారు. ఇప్పటికి కూడా మనం ఎలా అర్న్ చేసుకోవాలా ఎలా అనేది దాన్ని ఫోకస్ చేసుకుంటూ పోతే కనుక మంచి ఇన్కమ్ ని గెయిన్ చేస్తారు పబ్లిక్. సో అలా అందరూ కూడా మంచిగా ఇన్కమ్ తీసుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు. బట్ ఏంటంటే అది మన మీదే డిపెండ్ అయి ఉంటుంది. సో మనము ఊరికే కూర్చోండి రావాలి అంటే మాత్రం రాదు. సో 100% లోపల పెట్టిందే మనకి అందులో నుంచి వెళ్ళి, నేను ఎప్పుడు చెప్పినట్టుగా అందులో నుంచి వెళ్ళి మనకి రావాలి అంటే మాత్రం కొద్దిగా లేట్ అవుతుంది. బట్ ఇక్కడ మనము ఇప్పుడు ఉన్న పరిస్థితిని బట్టి యూటిలిటీ యూజ్ చేసుకుంటూ మనము ముందుకెళ్ళాల, అంతే తప్ప అందులో ఉన్న వాటిని అంటే మాత్రం కొద్దిగా లేట్ అవుతుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా వర్క్ అనేది చేసుకుంటూ పోతే కనుక మనము ముందుకెళ్తాం ఎప్పుడైనా. ఓకే సార్. అవును సార్. లేకపోతే మనం అక్కడనే ఉంటాము. అది నేను అప్పట్లో సీడ్ ఫండింగ్ చేశాను, అప్పట్లో టోకెన్ ఫార్మింగ్ చేశాను అంటే మాత్రం అన్నీ ఉంటాం మనము. మీ పోర్ట్ఫోలియో అనేది పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది అనమాట.
మనం ఖచ్చితంగా మన వ్యాలెట్ వాల్యూ ఎప్పుడు ఎక్కువగా ఉండాలి, ఫుల్గా ఉండాలి. మన వ్యాలెట్ అనేది చాలా హెవీగా ఉండాలి. అప్పుడే చిన్నగా పైకి వెళ్ళినా కూడా, అంటే పీవీసీ మీటర్ వాల్యూ చిన్నగా పైకి వెళ్ళినా కూడా మనకి ఎక్కువ లాభం ఇస్తుంది. చిన్నగా లాభం వచ్చినా కూడా ఇప్పుడు 3-5 రూపాయలు అయినా కూడా ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, బయట ఇప్పుడు మనం బయట పెట్టుకున్న వాటికి ఎగ్జాంపుల్ ఒక ఉదాహరణకి బయట పెట్టుకున్నవి మనము ఈ రోజున 1 రూపాయి ఉన్నప్పుడు తీసుకొని ఎగ్జాంపుల్ మనం బయట పెట్టుకుంటే అది రేపు పొద్దున 5-10 రూపాయలు అయినా కూడా 1,00,000 రూపాయలు మీరు 1,00,000 పీస్ వరకు పెట్టుకున్నారనుకోండి, అది 5 రూపాయలు అయితే ఎంత అవుతుంది సార్? మన అమౌంట్ చెప్పండి ఒకసారి. 5 లక్షలు అవుతా కదా సార్? ఇప్పుడు 1 రూపాయి ఉన్నప్పుడు కొనుక్కొని 5 రూపాయలు అవుతాయి, 5 లక్షలు అవుతా కదా? అవును సార్, అవుతుంది సార్. సో అందుకే అంటాను, ప్రతి ఒక్కరు కూడా అట్లీస్ట్ ఇప్పుడు ఈ టైంలో ఈ విధంగా యూటిలైజ్ చేసుకోవాలి అనమాట. వచ్చేదాన్ని ఈ విధంగా యూటిలైజ్ చేసుకోవాలి. వచ్చేది వస్తుంది మనకి, అది రాదని కాదు. అది వచ్చేంత వరకు మనం ఊరికే ఉంటే లాభం లేదు. రోజు గడిచిపోతాయి, సంవత్సరాలు గడిచిపోతాయి, బట్ మనకు ఇన్కమ్ కనబడదు. అదే రావాలి, అదే ఇవ్వాలి అంటే డిలే అవుతుంది. అందుకని నేను అంటాను, సో మనం ఖచ్చితంగా కంపల్సరీ మనం మన యొక్క వాల్యూ ఉంచుకుంటూ, ఆ వాల్యూని పెంచుకుంటూ, జరుగుతున్న దానికి ఏం చేయాలా, ఏ విధంగా మనం మనీ చేయాలి అన్న ఇదిని మనం అలా వెళ్తే కనుక మనం మంచిగా ముందుకెళ్ళగలుగుతాం అనమాట. ఒకసారి ఇంకా ఏంటి విషయాలు మనం ఇప్పుడే వచ్చాను నేను, ఎందుకంటే ఈరోజు కొంచెం బయటకు వెళ్ళడం జరిగింది, జస్ట్ ఇప్పుడే వచ్చాను. అందుకే మన వెంకట సార్కి నేను మెసేజ్ కూడా చేశాను, చంపకుండా బయటకు వెళ్ళాల్సి వచ్చింది. సో ఇప్పుడే జస్ట్ చూశాను, వెంటనే ఓపెన్ అయ్యాను అనమాట. సార్ నేను పెర్లవిన్లో 2019 ఆగస్టు 10 తారీఖు జాయిన్ అవుతాను సార్. జాయిన్ అయిన తర్వాత వేరే వాళ్ళని జాయిన్ చేసుకుంటూ 2020, 21, 22, 2023 కల్లా నా డౌన్ లైన్ లో టోటల్ పెర్లవిన్లో 700 మంది టీం ఉంది సార్. గ్రేట్ సార్, గ్రేట్ సార్. ఆ 700 మంది అయినప్పుడు 200% సిస్టమ్ ఇచ్చింది 2023. అప్పుడు చాలా మంది కూడా మళ్ళీ 5,500 పెట్టాలని చాలా మంది డిసప్పాయింట్ ముందు పీయూష్ మెటల్ రాలేదు సార్ చాలా మంది. అప్పుడు దాదాపుగా 250 మంది వచ్చారు సార్. 250 మందిని అట్లా బలంతో వాళ్ళకి మోటివేషన్ చెప్పుకుంటూ వచ్చాం సార్. మళ్ళీ ఈ మధ్యలో మళ్ళీ వాళ్ళకి అప్పుడు 5,000 పెడితే 6 పీయూష్ మెటల్లో 10 లోపు వచ్చాం సార్. టోటల్ 10 వచ్చిన తర్వాత మళ్ళీ ఆ సీడ్ ఫండింగ్ టైం అయిపోయిన తర్వాత 0 అయిపోయింది. వాళ్ళు మళ్ళీ 2,500 పెట్టించుకుంటూ దాదాపుగా ఇప్పుడు మా డౌన్ లైన్ లో దాదాపు 400 మంది ఉన్నారు సార్ యాక్టివ్గా ఉండే యాక్టివ్ యూజర్స్. ఇంకా ఇప్పుడు 2,000కి 500కి ఆ విధంగా చేసుకుంటూ వస్తున్నాం సార్. మొత్తానికి కమ్యూనిటీ బిల్డ్ చేయాలని అయితే మాకైతే ఉంది సార్. చేస్తాము. ఈ 30 తారీఖు అప్డేట్ మంచిగా వస్తుందని ఆశిస్తున్నాను. టోటల్ డౌన్ లైన్ లో ఎవరైతే నమ్ముకొని అప్పుడు 2,250 కట్టి 32 లక్షలు వస్తాయి, మళ్ళీ 5,000 కట్టిన తర్వాత మళ్ళీ డబ్బులు క్రిప్టోలో మంచి డబ్బులు మనం సంపాదించుకోవచ్చు అనే ఆశతో వచ్చినారో వాళ్ళందరూ కూడా మంచి జరుగుతుందని ఆశిస్తున్నాను సార్ నేనైతే.
అవును కదా. కంపల్సరీ సార్. మీరు చాలా చాలా మంచి ఇచ్చారు. కువైట్ మీటింగ్ అనేది మాకు చాలా ఉపయోగపడుతుంది సార్. ఇది అసలు మీకు ఎంత చెప్పినా రుణపడి ఉంటాం సార్ మేము. లేకపోతే మాకు అసలు ఏది అసలు క్రిప్టో అనేది తెలీదు, ఈ పీవీసీ మట అంటే తెలీదు, ఈ దీంట్లో డెవలప్ ఏ విధంగా కావాలో తెలీదు. అప్పుడు 2250 కట్టిన తర్వాత సిస్టమ్ 200% ఇచ్చిన తర్వాత మళ్ళీ పీవీసీ మట తెలియకపోతే ఈ మీటింగ్ లేకపోతే కనుక మాకు అసలు అర్థమయ్యేది కాదు. జనాలతో ఎంత ఇబ్బంది పడేవాళ్ళమో, అసలు ఏమైపోయేవాళ్ళమో సార్. ఈ మీటింగ్ ఉండే దానివల్ల చాలా చాలా ఉపయోగం సార్ ఇది మాలాంటి వాళ్ళందరికీ కూడా. అందుకే అంటాను సార్, మీటింగ్ రావాలి. మీటింగ్ ఖచ్చితంగా వస్తేనే కదా ఏదన్నా అర్థమవుద్ది. చాలా మందికి నేను షేర్ చేస్తాను సార్, అయినా వాళ్ళు రాకుండా అర్థం కాదు, ఈ ఏది తింటావులే అని నెగ్లెక్ట్ చేసేసి ఓ రోజు 2 రోజు వస్తారు, అంత తర్వాత రాకుండా అయిపోతారు. ఇక అంతే పబ్లిక్ కొద్దిగా. నాకైతే మీ 2 మీటింగ్లు వినిపోతే నాకు నిదానం ఉండదు సార్. అసలు నిద్ర పట్టదు. ఖచ్చితంగా వినే తీరాల. అవును. మా ఇంట్లో వాళ్ళకే బేజారవుతుంది సార్. ఇదే ఇంటే పోతే ఏది తింటా రోజు ఏది సంపాదిస్తున్నావు అసలు అని ఎంత నిర్లక్ష్యంగా మాడతారు అసలు. అయితే నాకు పట్టుదల అయితే ఉంది. పట్టుదల అయితే దీంట్లో పీవీసీ మెటాల్లో ఖచ్చితంగా కోట్లు సంపాదించాలా, వాళ్ళకి చూపెట్టాలా, మనం వాళ్ళకి చూపెట్టాలని నాకైతే ఉంది సార్. నాకు పట్టుదల అయితే ఉంది. కాకపోతే టైం పడుతుంది సార్ కొద్దిగా. ఎందుకంటే ఇందులో ఇదేంటంటే మనకు ఇది నిజంగానే ఫ్యూచర్ ప్లాన్. ఇది యాక్చువల్ ఇది ఫ్యూచర్ ప్లాన్. ఇప్పుడు క్రిప్టో అనేది మీకు అర్థమైంది. మీటింగ్ రోజు వచ్చేసరికి క్రిప్టో ఏంటి అర్థమైంది సార్. పూర్తి అర్థం కాకపోయినా ఏదో 20% అయినా అర్థమైంది సార్ మాకే. ఇంకా 80% తెలుసుకోవాల్సింది చాలా ఉంది. 20% దాకా కొద్దిగా తెలుసు సార్. బాగానే అర్థమైంది. ఈ మీటింగ్ల వల్ల మాకైతే ఉపయోగమైంది సార్. మా వ్యాలెట్లన్నీ ఓపెన్ చేసుకుంటాము, సొంతంగా రీడింగ్ చేసుకుంటాము, కొత్త వ్యాలెట్లు ఓపెన్ చేస్తాము. మొత్తానికి అయితే 2023కి ఇప్పటికైతే చాలా చాలా అభివృద్ధి చెందినట్లే మేమైతే. ఓకే, మీటింగ్ వస్తేనే ఇదేంటిది ఏం కథ, ఎందుకు మనకు నిజంగా పీబీసీ బీటా డిలే అవుతుందా లేకపోతే అన్ని అలాగే ఉన్నాయా అనేది కూడా మనకి ఇక్కడ మీటింగ్ వస్తే కనుక అన్ని విషయాలు మనకు అర్థమవుతాయి అన్నమాట. అవును సార్. మీటింగ్ రాకపోతే ఏమీ అర్థం కావు. సో ఉన్న వాళ్ళు కూడా డిలే అవుతారు. ఏ సిస్టమ్ ఉన్నాయండి ఈ రోజులల్లో. సో తన మీటింగ్ వెళ్ళి అది పూర్తిగా అర్థం చేసుకున్నప్పుడే తన అందులో ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అదర్వైజ్ నో, వాళ్ళు ఎప్పుడు కూడా ముందుకు వెళ్ళలేరు. ఏదో డానియల్ జాన్సన్ ఆయన ఈ పెర్లవిన్ తెచ్చట్లా, మనము మళ్ళీ పీసీమట కన్వర్ట్ చేసినట్ల, పొజిషన్లో మనం మళ్ళీ వెళ్ళినట్ల, ఈ విధంగా క్రిప్టో అయితే మనకు తెలీదు. ఈ డానియల్ జాన్సన్ వల్ల మనకు తెలిసినట్టు సార్. భారతదేశంలో 140 కోట్లు ఉండేది, 140 కోట్ల జనాభా. మనము ఫ్రంట్ లైన్ లో ఉన్నట్లు సార్ నాకు తెలిసే. మన వెనకాల వచ్చేవాళ్ళు 130 కోట్ల మంది ఉన్నారు. అవును, కంపల్సరీ. ఇది ఇప్పుడు సంఖ్య పెరుగుతూనే ఉంటుంది. అవునవును సార్. రాబోయే దినాల్లో అందరూ కూడా క్రిప్టోలకు రావాల్సిందే. అందరు వస్తారు కూడా.
ప్రజెంట్ నాకు టోకన్ ఫార్మింగ్ అయితే 150 యూనిట్లు వస్తున్నారు సార్ పర్ డే. ఓకే, ఇప్పుడు నా వాయిస్ వస్తుందా? వస్తుంది సార్. గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్ సార్. కరీముల్లా సార్ హ్యాండ్ రైజ్ చేశారు. కరీముల్లా సార్ వెల్కమ్ చెప్దాం సార్. వెల్కమ్ సార్, కరీముల్లా సార్ వెల్కమ్. హలో, హాయ్ సార్. నా వాయిస్ వినిపిస్తుందా సార్? వినిపిస్తుంది సార్. హలో సార్, టైం తక్కువగా ఉంది కాబట్టి ఒక 2-3 నిమిషాలు నేను కూడా మీ అందరికీ ఈరోజు ఇక్కడ విచ్చేసినటువంటి మన ఫ్యామిలీ మెంబర్స్ అయినటువంటి అందరికీ, తోటి అక్క చెల్లెమ్మలకి, అన్నదమ్ములకి, ఇక్కడున్న పెద్దలకి, సీనియర్స్కి, ఈ మీటింగ్స్ అహర్నిశలు కృషి చేసినటువంటి రాజేష్ అండ్ టీం అందరికీ, అదేవిధంగా ఉదయం పూట కాంటాక్ట్ వివిధ సుజాతమ్మ గారికి, వివిధ రాష్ట్రాల నుంచి, వివిధ దేశాల నుంచి చేస్తున్నటువంటి పెరల్వెన్ టీమ్స్ దగ్గర నుంచి మొదలుకొని పీవీసీ మీటాగా మారి మమ్మల్ని అందరినీ అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి, మమ్మల్ని ఉత్తేజపరిచేటటువంటి, ఉదయం పూట సూర్యుడు ఏ విధంగా వెలుగునిస్తే మనం ఈ రోజు తెల్లారిందని అనుకుంటామో, ఈ రోజు అమావాస్య చీకటిని తీల్చుకొని ఉదయాన్నే దీపావళికి, ఈ రోజు దీపావళి ఎంత సంతోషంగా చేసుకుంటున్నామో, భూమికి ఉన్నంత ఓర్పు ఒక లేడీకే ఉందని మనం ఎలా నిరూపించుకుంటామో, మన పెరల్వైన్ టీం వాళ్ళందరికీ కూడా భూమికి ఉన్నంత ఓర్పు ఉందని చెప్పి సభాపూర్వకంగా దీపావళి శుభాకాంక్షలతో మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే గతంలో మనం ఎంతో కొంత 2500తో సార్ చెప్పినట్టుగా జాయిన్ అయ్యాము. అది ఎంతో కొంత కంపెనీ వారి 100%, 200% ఇచ్చి క్లోజ్ చేసి పీవీసీ మీటాగా మనందరిని కూడా పార్ట్నర్షిప్ గా చేసుకోవటం జరిగింది. ఈ పార్ట్నర్షిప్ లో మనం 5500 పెట్టి జాయిన్ అవటం కూడా జరిగింది. చాలా సంతోషమైన విషయం. ఆ రోజు 7 పీవీసీ మీటాను, 3 పీవీసీ మీటాను అలా వచ్చినాయి. ఆ రోజు మన దాని గురించి పూర్తిగా కూడా ఎవరికి తెలియదు. ఈ రోజు మీరు మీటింగ్స్ కాంటాక్ట్ చేస్తుంటే మాలాంటి వాళ్ళం వర్క్ చేసుకుంటూ కూడా ఫ్యామిలీ నడిపించుకుంటూ మాకున్న సమయంలో ఏదో ఒక టైంలో వచ్చి వింటుంటే మాకెంతో సంతోషంగా ఉంటుందంటే, ఎక్కడెక్కడో చేతులు కాల్చుకొని ఇవాళ పెరల్వైన్ కంపెనీ ఉంది, ప్లాన్ ఏ నుంచి బికి మారిందని చెప్పి మా యొక్క టీంని చెప్పుకుంటూ చేసుకుంటూ ఇందులో జాయిన్ చేసుకుంటూ వస్తుంటే ఇవాళ మాకు ఎంత సంతోషంగా ఉందంటే, భారతదేశ జనాభాలో 140 కోట్ల మంది ఉంటే ఇవాళ సార్ చెప్పినట్టుగా మనం మొదటి అంచెలోనే ఉన్నాం. ఎందుకంటే రాబోయే తరాలకి మారాల్సిందే. గతంలో మనం పైసలు చూడలేదు, 5 పైసలు చూడలేదు, పావలాలు చూడలేదు, రూపాయి చూడలేదు, 10 రూపాయలు చూడలేదు. ఈ రోజు గతంలో మనం అందరం కూడా తపాలాదారుగా టెలిగ్రామ్ కార్యక్రమాలు వచ్చి, ఈ రోజు ఫోన్ వచ్చింది, ఇవాళ ఇంటర్నెట్ వచ్చింది. అది ఒక మార్పుకు అనుగుణంగా మనం అందరం కూడా మారాల్సిందే. ఇవాళ సిస్టమ్ ఎన్ని పీవీసీ మీటాలు రిలీజ్ చేస్తుంది, దీన్ని బయటికి రిలీజ్ చేస్తే ఏమవుతుంది, రిలీజ్ చేయకపోతే ఏమవుతుంది, సార్ చెప్పినట్టుగా ఇందాక ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని దీన్ని సిస్టమ్ వరల్డ్ వైడ్ గా ఈ కాయిన్ ని తీసుకొని వెళ్దామా, లేదా మనకు ఒక కాయిన్ రేటు పెట్టుకొని ఉందామా, బైనాన్స్ ద్వారా వెళ్దామా, మనమే స్వయంగా నిర్మించుకుందామా, దీనికి సంబంధించిన ప్రాజెక్టు మొదలు పెట్టిన తర్వాత ఆగిపోకూడదు, నబులు పాలు కాకూడదనే ఉద్దేశంతో డానియల్ జాన్సర్ గారు మన కంటికి కనిపించినట్టుగా ఆ భగవంతుడు పంచభూతాల సాక్షిగా ఆయన మనందరినీ దృష్టిలో పెట్టుకొని నడిపించినందుకు ఈ రోజు దీపావళి శుభాకాంక్షలు ఆయన కూడా మనందరితో కూడా తెలియపరుచుకుందాం. ఎందుకంటే మన బిడ్డల భావి తరాల భవిష్యత్తు కోసం మనం పని చేయడానికి మనందరం అహర్నిశలు కృషి చేస్తున్నాం. రాబోయే కాలంలో పెరల్వైన్ ఇంటర్నేషనల్ లో జాయిన్ అయినటువంటి వాళ్ళు ఈ రోజు పీవీసీ మీటాలో 7 కాయిన్లతో, 6 కాయిన్లతో, 5 కాయిన్లతో లాగినటువంటి వాళ్ళు, ఆ ఉదాహరణకు నేనే చెప్పుకుంటున్నాను. 5500 పెట్టి నేను లాగినే ఉంటే సార్, ఈ రోజు నాకు నేను లోపల కొట్టుకుంటూనే దగ్గరగా 70,000 పీవీసీ మీటాలు నా ఓన్ గా ఉండటం జరిగింది. అది రాజేష్ గారు, సుజాతమ్మ గారి టీం ద్వారాగా మా చిలకలూరుపేట నుండి, ఆంధ్రప్రదేశ్ నుండి ఆంజనేయులు గారు, మా మస్తాన్వల్లి మాస్టర్ గారు వెంటపడి సార్ మీరు అగ్రిగోల్డ్ లో బాగా దెబ్బతిని ఉన్నారు, మీరు చికెన్ పకోడీ వర్క్ చేసుకుంటున్నారు, హార్డ్ వర్క్ చేసుకుంటున్నారు, భవిష్యత్తులో మీరు శారీరకంగా ఎంతైనా మీరు కష్టపడతారు సార్. కాకపోతే కొన్నాళ్ల తర్వాత మీకు టీం వర్క్ అనేది ఉంటుంది, మీకు ఎప్పటికైనా భవిష్యత్తు ఉంటుంది సార్. మీ బిడ్డలు మీకు చూస్తారో లేదో తెలియదు సార్, కానీ ఈ పెరల్వైన్ పీవీసీ మీటాలో ఒక్క కాయిన్ కూడా రిలీజ్ అయ్యే రోజు వస్తుంది సార్. ఆ రోజు 1300 కాయిన్ పోయింది. అదే 1300 కాయిన్ ఈ రోజు కంపెనీ వాళ్ళు కనీసం 100 రూపాయలు వదిలిపెడితే మన పెరల్వైన వాళ్ళు
పీవీసీ వాళ్ళు తెలియక పాపం మోసపోతారు సార్. కొన్ని వేల వందల లక్షల కోట్ల కాయిన్లు కొన్ని లోపల పెట్టకుండా బయట దొంగలు కాసుకొని ఉన్నారు సార్. కంపెనీ మొత్తం గ్రహిస్తుంది. నా జనాభా అమాయకమైపోతారేమో, వీళ్ళని ఏ విధంగా నేను కమ్యూనిటీ పెంచాలా, వీళ్ళందరూ నా డబ్బులు మొత్తం దోచుకొని పోయిన తర్వాత కంపెనీ మళ్ళీ కాయిన్ పెరగలేదు కానీ ఎదురు చూస్తారేమో అనే ఉద్దేశంతో అహర్నిశలు కంపెనీ మన కోసమే లేట్ అయినా కూడా లేటెస్ట్ గా కూడా మనందరం కూడా మళ్ళీ వచ్చే దీపావళికి మనందరం కూడా పెరల్వైన్ ఇళ్ల ముందు 100% మన వెలుగుల్లో దీపావళి ఏ విధంగా కాంతులు ఏ విధంగా నింపుతుందో మనందరి ఇళ్ల ముందు కూడా పెరల్వైన్ ఇంటర్నేషనల్ కంపెనీలో కారు కొనుక్కున్నాను, ఇల్లు కొనుక్కున్నాను, పిల్లలు పెళ్లి చేశాను, బిడ్డల భవిష్యత్తు కోసం నేను కొంత నిధి దాచుకొని ఉన్నాను, నా బిడ్డలు చూడకపోయినా కూడా ఒక్క పీవీసీ మీటా మార్చుకున్నా కూడా నేను ట్యాక్స్ కట్టే పరిస్థితి, ఈ ఇన్కమ్ ట్యాక్స్ కట్టే పరిస్థితి నేను తెచ్చుకొని ఉంటున్నాను, ఏ కంపెనీలో జాయిన్ అయ్యామని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు మన అందరిని అడిగి జాయిన్ అయ్యే పరిస్థితికి పెరల్వైన్ కంపెనీ వస్తుందని ఈ సభాపూర్వకంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు సార్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ సార్, ఈ అవకాశం ఇస్తున్నందుకు నాకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. వండర్ఫుల్. థ్యాంక్ యూ సార్ కరీముల్లా సార్. థ్యాంక్ యూ సార్. ఎస్, థ్యాంక్ యూ సార్. వండర్ఫుల్ సార్. అదే కదా సార్, మనం ముందుకెళ్ళాలి అంటే మరి ఖచ్చితంగా మీటింగ్ అటెండ్ అవుతూ, సో సిస్టమ్ కూడా మన గురించి ఏం చేస్తుందని చెప్పి మనం ఎప్పుడు చూడట్లేదు, అది మనం ఒక్కసారి కూడా గ్రహించట్లేదు. సో మనకి రివార్డ్ ఎక్కువ నుంచి వస్తుంది, మరి ఎవరి దగ్గర తీసుకుంటున్నా అన్నది కూడా మనం గ్రహించట్లేదు. బట్ రివార్డ్ వచ్చినా కూడా నాకేం బెనిఫిట్ అనుకుంటున్నాను తప్ప హౌ దే గివెన్ అనేది మనము అనుకోవట్లేదు అనమాట. సో అది ఎప్పుడైతే మనం గ్రహిస్తామో అప్పుడే మన సిస్టాన్ని మనము నమ్మినట్టు, లేదా సిస్టాన్ని కూడా మనం యాక్సెప్ట్ చేసినట్టు. రివార్డ్ అనేది ఎక్కువ నుంచి వస్తుంది, మరి కింది వాళ్ళ నుంచి తీసుకోవట్లేదు, కింది వాళ్ళ నుంచి కట్ అవ్వట్లేదు, ఎక్కువ నుంచి వస్తుంది. సిస్టమ్ ఇస్తుంది మనకి సిస్టమ్ అనేది మన టీం గురించి మనకి సిస్టమ్ ఇవ్వడం జరుగుతుంది. అది ఎవరు కూడా గ్రహించట్లేదు. అందుకే నేను మొన్న మీ అందరికి కూడా ఒక క్వశ్చన్ వేసింది కూడా అందుకే, మనకి ఎక్కువ నుంచి వస్తుంది రివార్డు, అది ఎప్పుడైనా గ్రహించారా అనేది మీకు నేను అడగడం జరిగింది అనమాట. సో అది కొద్దిగా టెక్నికల్గా పోతే మొన్న చంద్రశేఖర్ సార్ కొంచెం చెప్పినట్టున్నారు. ఓకే, ఎనీవే అదినా కూడా అది మన గురించి ఎంత మరి ఆ టెక్నికల్ కూడా యూటిలైజ్ చేసి అది నా టీం గురించి అనే కదా సిస్టమ్ చేస్తున్నది, ఆ డిసిజన్ తీసుకున్న సిస్టము అట్లా. సో అందుకని ప్రతి ఒక్కరు కూడా అది గ్రహిస్తే సో మనం ఇందులో ఎందుకు ముందుకెళ్ళాలి అన్న ఒక ఆలోచన కలుగుతుంది. అప్పుడే మనము ముందుకెళ్తాము. ఓకేనా? లేకపోతే ఇంకెప్పుడైతుంది అంటే మాత్రం నో. ఓకేనా? సో అందుకని డియర్ పార్ట్నర్స్, ప్రతి ఒక్కరు కూడా మీరందరూ కూడా సిస్టమ్ మీద మరి నమ్మకం ఉంచుతూ, అందుకని సో ప్రతి ఒక్కరు కూడా సిస్టమ్ మీద నమ్మకం ఉంచుకొని మన ఒక పోర్ట్ఫోలియో సరిగ్గా పెంచుకుంటూ వెళ్తే ఖచ్చితంగా మనం సక్సెస్ అనేది మనకు తొందరలోనే ముందుకు వస్తుంది. ఓకే సార్? సో ఎవరైనా మాట్లాడాలంటే మాట్లాడచ్చు, లేదంటే మాత్రం మరి సెషన్ ఎండ్ అవుతుంది. ఇక్కడ టైం అయింది ఆల్రెడీ, నేను కొంచెం బిజీ ఇప్పుడే వచ్చాను కదా, మీ అందరికి తెలుసు. సో వన్స్ అగైన్ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. సో మా ఇంటికాడ కూడా ఈరోజు మరి నోములు, సో చాలా పెద్ద పండుగ. సో అందుకని చెప్పేసి కొంచెం ఇంటికి కూడా మాట్లాడాలి. సో అందుకని చెప్పేసి మరోసారి అందరికీ దీపావళి శుభాకాంక్షలు చెప్తూ, సో అందరికీ నమస్తే. జై పీయూష్ మీట, పీయూష్ నేను. థ్యాంక్ యూ ఆల్. రేపు మళ్ళీ 9:40 నిమిషాలు మీట్ అవ్వాలి. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్. నమస్తే. హ్యాపీ దీపావళి సార్. రాజేష్ సార్, మన కుటుంబ సభ్యులందరికీ కూడా హ్యాపీ దీపావళి. జై పీయూష్ మీట, జై పీయూష్ మీట. ఎస్ సార్, జై పీయూష్ మీట సార్. థ్యాంక్ యూ. జై పీవీసీ మీట. జై పీయూష్ మీట సార్. థ్యాంక్ యూ సార్. దీపావళి శుభాకాంక్షలు సార్ రజిత్ సార్. అలాగనే మన పీసీ మీట పాఠం కూడా కోవిడ్ మీటింగ్ తరఫున దీపావళి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. జై పెరల్వైన్, జై పీసీ మీట, పీసీ మీట ఎవరైనా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రాజేష్ సార్. థ్యాంక్ యూ అందరికి నమస్తే. రేపు మళ్ళీ 9:40 మీట్ అవుదాం.